నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా మనం చూసుకుంటే వేల విమానాలు రద్దయ్యాయన్నమాట. భారతదేశం నుంచి కువైట్కు మరియు గల్ఫ్ దేశాలకు, ఆయా దేశాల నుంచి ఇండియాకు వస్తూ ఉన్న దాదాపు 10,000 విమానాలు రద్దయినట్లయితే తెలుస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతూ ఉన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం విమాన రవాణా పైన పడింది. భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళే విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 10,000కు పైగా విమాన సర్వీసులు రద్దయినట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. సాధారణంగా భారతదేశం నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు రోజుకు 300 నుంచి 350 వరకు విమాన సర్వీసులు నడిచేవి. అయితే ప్రస్తుతం యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ఆ సంఖ్య 80 నుంచి 90 సర్వీసులకు పడిపోయినట్లయితే అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా సుదూర విమాన ప్రయాణాల నేపథ్యంలో పైలట్ల ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాత్కాలికంగా సడలించింది. విమాన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఫిబ్రవరి 28వ తేదీ నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ రోజు నుంచే కువైట్ కానీ ఇతర గల్ఫ్ దేశాలు, సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఒమన్, అలాగే ఖతార్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎయిర్పోర్ట్లను మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఇండియా నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు 350 విమానాలు నడిచేవని చెప్పేసి ప్రస్తుతం 80-90 మాత్రమే నడుస్తూ ఉన్నాయి. అది కూడా సౌదీ అరేబియాకు నడుస్తూ ఉన్నాయి ఎక్కువ విమానాలు అని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. ప్రస్తుతం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 10,000 విమానాలు రద్దయినట్లయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. అలాగే ప్రస్తుతం కాల్పుల విరమణ 14 రోజుల పాటు ఇరు దేశాలు అంగీకరించిన నేపథ్యంలో విమానాలు ప్రారంభిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.